ఈ సియోన్ అనే పదం చెప్పుకున్నాం, అర్థం చెప్పుకున్నాం. ఏంటి అర్థం ఏంటో సియోన్ అంటే అర్థము అనగా సియోన్ అనగా ఉన్నత స్థలం, ఉన్నతమైన స్థలం, విమోచించబడిన ప్రజలు సియోను దేవుని సంగమం. కాబట్టి ఉన్నతమైన హైయెస్ట్ ప్లేస్, ఉన్నత స్థలం సియోన్ అనగా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఈ సియోను అనే పదము మనం చూస్తే వాస్తవానికి పేరు పెట్టడానికి కూడా చెప్తూ వచ్చాను కదా, మనం చెప్పినాను కదా. డైలీ పోర్షన్ ప్రస్తుతము యెషయా గ్రంథం అయిపోయి ఇర్మీయా గ్రంథం వచ్చాం. అంటే దీనికి ముందు యెషయా గ్రంథం దినవాక్యంలో దేవుడు సియోను అనే పదమును డైలీ పోర్షన్ దినవాక్యంలో దేవుడు ఆ పదాన్ని మాటికి చూపిస్తూ వచ్చినప్పుడు ఈ వచనము కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చిన సందర్భం ఇది. సియోన్ అనే పదమును దేవుడు స్థాపించాడు. సియోన్లో మరి శ్రమనందున వారికి దానికి ఆశ్రయంగా ఉంటాడనే దినవాక్యంలో దేవుడు సియోన్ అనే పదాన్ని అనేక సందర్భాలు జ్ఞాపకం చేసినప్పుడు వచ్చిన దైవ సేవకులకు ఎవరైనా చెప్తూ వచ్చిన మరి దినవాక్యంలో కూడా ఒక పేరు పెట్టాలి, స్థలానికి ఒక పేరుగా అవసరం. కాబట్టి ఆ పేరు విషయంలో దేవుడు దినవాక్యంలో ఇలాగ సియోన్ అనే పదం మాటికి వస్తూ వచ్చింది దినవాక్యంలో. కనుక మీరు ప్రార్థన చేసి ఆ పేరుని నామకరణం చేయమన్నప్పుడు అలాగా దేవుని దాసుల పేరు. కాబట్టి సియోను అనే పదము దేవుడు మరి మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సియోనుల ద్వారా మరి దేవుడి కార్యాలు ఉన్నాయి. సియోను ఎలాంటి విషయాలు అయితే ఇక్కడ మనము కొన్ని మాటలు మనం చూద్దాం ప్రభు బలం కొరకే. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి సియోను యొక్క అనుభవం వచ్చి మనం చూస్తే సియోను యొక్క 5 సంగతులు మనం చూద్దాం. ఈ సియోను మొదటి మనం చూస్తే బైబిల్లో ఈ సుమారుగా సియోను అనే పదము 151 సార్లు బైబిల్లో మనకు కనబడుతుంది. ఎన్నిసార్లు అంట? మొత్తము 151 సార్లు కనబడుతుంది సియోను అనే పదం. ఇంగ్లీష్లో ZION జాయిన్ కదా, సియోను. ఇంకొక పదం ఇంగ్లీష్లో కూడా మనం చెప్పినట్లు సియోన్ అంటే ఇంకోటి SION కదా, అలా కూడా వస్తుంది. ఓకే సరే, ఎక్కువగా ZION వాడుతుంటారు. గుంటూరు జాయిన్ అంటారు, ZION ఎక్కువగా జాయిన్ అని వాడుతుంటారు. విజయవాడలో కూడా బెరజ్జనలు వాళ్ళు కూడా అక్కడ సియోన్ అనే ఉంది విజయవాడలో, వాళ్ళు జైన్ అని ఇంగ్లీష్ వాడు. ఓకే సరే, అయితే ఈ సియోన్ అనే పదము మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ కనబడుతుంది ఈ సియోను పదం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము చదవండి, 4వ అధ్యాయం 48వ వచనం చదవండి. 4వ అధ్యాయం 48. చదవండి. చదవండి, చివరిలో ఉంటుంది చదవండి. హెర్మోనను సియోను చాలు. కాబట్టి హెర్మోనను సియోను కొండ వరకు అన్నాడు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం మోషే గారి కాలంలో ఈ పదాన్ని గురించి సందర్భం మనకు కనబడతాం. ఇది హెర్మోనను అంటే దానికి ఒక పేరు పడుతుంది కదా, ఏం పేరు అక్కడ? హెర్మోనను. హెర్మోనను అంటే సియోనుకి మరొక పేరు హెర్మోనను ఉంది. వాస్తవానికి ఇక్కడ దీనికి ఇంకో పేరు కూడా ఉంది. తర్వాత ఫస్ట్ ఏమో హెర్మోన్ అనే పేరు వస్తుంది చరిత్రలో, తర్వాత హెర్మోనను నుంచి సియోనుగా మార్పు చెందింది. ఈ సియోనుకి ఇంకా ఏమని పేరు పెడుతుంటే అక్కడ 2వ సమూయేలు గ్రంథం తర్వాత కనబడుతుంది, దావీదుపురం అను సియోను. దావీదుపురం అను సియోను అంటే సియోనుకి ఏమని పెట్టడం వల్ల దావీదుపురం అనే సియోను కూడా పిలవబడుతూ. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు హెర్మోను అను సియోను కొండ, హెర్మోను. ఈ హెర్మోన్ అనే మనకి ఎక్కడ కనబడుతుంది? కీర్తనలు కనబడుతుంది. కీర్తనలు ఎక్కడంటే 133వ కీర్తనలో కనబడుతుంది. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పి ఆ పదం చక్కని పాట రాయబడి 133వ కీర్తనలో ఈ పదం హెర్మోన్ అనే పదం వాడబడింది. అక్కడ చూడండి 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. 3వ వచనం చదవండి, సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండదు. హెర్మోను అంటే ఇక్కడ మనం చూస్తాం 3వ వచనంలో సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె అంటే హెర్మోనును సియోను కనుక హెర్మోను అనే పేరు ఉంది. ఆ హెర్మోను అనే పేరు నుంచి సియోనుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ హెర్మోను సియోను కనుక ఆ సియోను అనే పదం చూస్తాం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ సియోను గురించి కొంత చరిత్ర మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం అసలు సియోను ఎలా ఏర్పడింది. మొట్టమొదటి హెర్మోన్ అని పిలువబడుతుంది మోషే గారి కాలంలోనే. ఇప్పుడు దావీదు గారి కాలంలోకి వచ్చేకల్లా ఈ హెర్మోనును సియోనుగా పిలువబడి ఈ సియోన్ అనే ఆ ప్రాంతంలో అక్కడ ఎవరు నివసించేవారు, అది ఎలాగంటే 2వ సమూయేలు గ్రంథం చదవండి 5వ అధ్యాయం
7వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అంటే ఇప్పుడు ఈ సియోనులో ఒకప్పుడు ఎవరు నివసించారు చెప్పండి? రైట్. అంటే యెబూసీయులు నివసించేవారు. యెబూసీయులు వారు ఎలాంటి వారు అంటే చాలా బలవంతులు. వాళ్ళు యెబూసీయులు అనే వాళ్ళు ఇశ్రాయేలు కాదు, దేవుని ప్రజలు కాదు, అన్ని జనాంగాలు. వాళ్ళు ఎంత బలవంతులంటే ఒక్క పదం అంటారు, ఏమంటారు తెలుసా? దావీదు యుద్ధానికి రాబోతున్నాడు అంటే అప్పుడు దాకా అది యెబూసీయుల వశంలోనే ఉంది. దావీదు యుద్ధానికి వస్తున్న వార్త తెలిసి యెబూసీయులు ఏమంటారు తెలుసా? దావీదు వస్తున్నాడా, దావీదు రాని, మాలో గుడ్డివాడు ఒకడు దావీదు సైన్యాన్ని ఏం చేస్తాడ? తరివేస్తాడు. అంటే ఎంత బలవంతులైతే ఆ పదం వాడాలా? ఎవరంటే తరివేది? మాలో గుడ్డివాడే తరి. అంటే గుడ్డివాడే అంత బలవంతులైతే కళ్ళు ఉన్న వాళ్ళకి ఎంత బలవంతులై ఉండాలి కదా? ఇంకా అన్ని అవయవాలు కలిగిన వ్యక్తి ఎంత బలవంతులై ఉంటాడు అంటే అర్థమైందంటే యెబూసీయులు అంత బలాఢ్యులు. అసలు యెబూసీయులు దావీదును తునీకరంగా మాట్లాడతాడు. అసలు దావీదు ఏ పాటలు, ఇశ్రాయేలు ఏ పాటలు, వాళ్ళు వస్తే మా దగ్గర ఒక గుడ్డోళ్ళు తరిమేస్తారు అంటే అంత బలవంతులుగా ఉంటారు. ఇప్పుడు కనాన్ దేశం మనం చూస్తాం. ఎన్ని జాతులు వారు ఉన్నారు కనాన్లో? అభిషేక్ ఎన్ని జాతులు ఉన్నారు? 7 ప్రజలు ఉన్నారు, 7 రకాల ప్రజలు ఉన్నారు. ఆ 7 రకాల జాతుల వారు కూడా వాళ్ళ గురించి మోషే గారు 12 మంది వ్యక్తులు పంపారు. దేనికి? వేగుచులకు పంపాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారు? అయ్యా, మేము కనానీయులను చూస్తే వారు ఉన్నత దేహులు, బలవంతులు, వాళ్ళు చూస్తే ఎట్లా మేము మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టికి అట్లే ఉన్నాం. అంటే ఇశ్రాయేలు ఎట్లంటే మిడతల్లాగా ఉన్నారు వాళ్ళని దృష్టి చూస్తే. అంటే ఇద్దరు మాత్రం మంచి సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు ఒక వ్యక్తి ఎవరు? కాలేబు, రెండో వ్యక్తి యెహోషువ. అంటే మిగిలిన 12 మంది అంటే వాస్తవానికి నిజంగానే వాళ్ళు బలవంతులే, అలాంటి ఉన్నత దేవులు వాళ్ళు. అయితే ఇక్కడ ఈ యెబూసీయులు కూడా మరి ఉన్నతమైన దేవులు. ఈ యెబూసీయుల గురించి మనం అలాంటి చూద్దాం. యెహోషువ గ్రంథం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ ఇది గిబియోను నివాసులు ఉంటారు. సరే, మనం అదే 2వ సమూయేలు గ్రంథంలోనే ఇది యెహోషువ గ్రంథం. గిబియోను వారు సంధి చేసుకున్నారు. ఆ సందర్భంలో కాదు మనం చూస్తే ఈ 2వ సమూయేలు 5:7లోనే ఆ మాట చూస్తాము. ఏమంటే యెబూసీయులు ఆ ప్రాంతంలో నివసించేవారు. అయితే అప్పుడు ఏం జరిగింది చూడండి, అది కంటిన్యూ చేయండి. అవసరం యెబూసీయులు 2వ సమూయేలు 5:7. ఇప్పుడు రాజును అతని పక్షం వారు యెరూషలేముకు వచ్చాయి. తర్వాత యెబూసీయులు అంటున్నారు. ఇప్పుడు అంటారా, దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినలా ఇచ్చటి గుడ్డివారును ఎవరంట? కుంటివారును. అంటే ఇప్పుడు దావీదు సైన్యాన్ని దావీదుని తొలిసేది ఎవరంట? అంటే మా సైన్యం అంత అవసరం లేదు, మా దగ్గర ఉన్న ఎవరు చాలు, మా దగ్గర ఉన్న వాళ్ళు గుడ్డివారు, కుంటివారు వాళ్ళు చాలు, దావీదుని సైన్యాన్ని తొలి అంతగా తునీకారంగా మాట్లాడతారు. అప్పుడు అయితే అక్కడ ఏం చేసినప్పుడు అయితే చదవడం అక్కడ నిన్ను తొలివేతను దావీదును వర్తమానం పంపింది. అయినను దావీదు పురమనబడిన అక్కడ మనం చూస్తే ఇక్కడ యెబూసీయులు నివసించే ప్రాంతాన్ని ఫస్ట్ హెర్మోను అనే ప్రాంతంగా ఉంది, అది సియోనుగా పిలువబడుతూ యెబూసీయులు ఆ ప్రాంతంలో వారు నివాసం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని కృపతో దేవుని సహాయంతో దావీదు ఏం చేశాడంటే ప్రాణాలు తెగించి అక్కడ యుద్ధం చేసి యెబూసీయులు ఏం చేశాడు దావీదు? చెప్పండి, ఏం చేశాడు? వాళ్ళని జయించాడు. కాబట్టి అక్కడ వాళ్ళని జయించేసినాడు. అక్కడ వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు స్వాధీనపరుచుకుని ఇప్పుడు ఏం పేరు పెట్టాడు అక్కడ? దానికి ఏమన్నాడు అక్కడ? సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. దావీదు పురమనబడిన సియోను కోట. అంటే ఇప్పుడు దావీదు పురము కింద పుట్టినట్లో దావీదు నగరుండిన చోటు, దావీదు నగరము, దావీదు పక్షణము, దావీదు పురము అని పర్యాపదం అంటే కొన్ని పేర్లుగా పిలువబడతా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దావీదు పురంగా సియోను పిలువబడతా వచ్చింది. ఇలాగా యెబూసీయులు అతను చేయబడి సియోను పురంలో సియోను అనేది అదొక అద్భుతమైన. సరే, ఇప్పుడు మనము ఇలాగా ఆ సియోనే 7 పర్వతాల్లో ఒక పర్వతంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. 7 పర్వతాలు ఉన్నాయి కదండి. మనం చూస్తే యెరూషలేములో 7 పర్వతాలుగా కట్టబడింది. ఆ 7 పర్వతాల్లో ఒక పర్వతము సియోను పర్వతం అని మనం చూస్తూ ఉంటాం. 7 పర్వతాలు
అలాగా ఆ పర్వతం నివసించే వారిని అదనాలు దావీదు పురం ఉంది, నగరం ఉంది ఆ సియోన్లోనే. మనం చూస్తున్నాం సియోన్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వం వారం చూద్దాం. ఇప్పుడు ఒక 5 సంగతులు చూద్దాం. ఇప్పుడు నెంబర్ 1 మొట్టమొదటి సంగతి ఏంటంటే సియోను దేవుడు ఏం చేసినట్టు చూద్దాం. 132వ కీర్తన 13వ వచనం చూడండి. 132వ అధ్యాయము 132వ కీర్తన 13వ వచనం చదవండి. 132:13 త్వరగా 32:32 యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం మొదటి విషయం ఏంటంటే సియోనులో దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏంటంటే, ఆ సియోను విషయంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈ 132వ కీర్తన 13 వస్తే 1 యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు. కనుక ఒక సియోనును దేవుడు సూచి చేసుకున్నట్టుగా ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు కోరుకున్నాడు, దాన్ని ప్రభు కోరుకున్నాడు. అందుకే ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. చూడండి, ప్రభువు దేవుడు సియోను విషయంలో అక్కడ దినాల్లో యెరూషలేము 7 పర్వతాల్లో ఒక పర్వతంగా సియోను. ఆ సియోను స్థలం విషయంలో దేవుడికి ఎంత గొప్ప ఆలోచన ఉందంటే, 1 దేవుడు ఏర్పరచుకున్న సియోనుది. దేవుడు ఏర్పరచుకొని అక్కడ కోరుకొని ఏర్పరచుకొని నిత్యము నివసించాలని ఇష్టపడినాడు. కనుక దేవుని ప్రజలంగా 1 మనము దేవుని ఏర్పాటులో కదా, దేవుని ఏర్పాటులో ఈ ఏర్పాటులో మనం వచ్చినప్పుడు అంటే ఎఫెసీ 1:6 చూడండి, ఆయన జగత్తు పునాది వేయకమును పేరు తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. తన మహాప్రేమ చేత ప్రభు ఏర్పరచుకున్నాడంట. అంటే ఇప్పుడు సియోను ఏర్పరచుకున్నట్లుగా దేవుడు తన ప్రజలను ఆయన మనం ఏర్పరచుకున్నాడు, మనం కోరుకున్నాడు మనం. కాబట్టి సియోను దేవుని కోరుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతము ఆ సియోను అనే ప్రాంతము. కాబట్టి మనం కూడా దేవుని ఏర్పాటులో మనము ఉండాలి. ఆయన అందుకే యెహోవా ఏర్పరచుకున్న నరుడు ధన్యుడు. కాబట్టి దేవుని ఏర్పాటులో ఆయన సంకల్పంలో మనం ఉండుట, ఇది 1 దేవుడు ఏర్పరచుకుంది. 2వ మాట మనం క్లుప్తంగా మనం ప్రభువుల 2వ సంగతి చూద్దాం రండి. 2వదిగా ఈ సియోను 1 మనం ఎప్పుడు కూడా ఆయన ఏర్పాటులో ఉండాలి. ఈ లోకంలో చాలా మంది ఇంకా ఆయన ఏర్పాటులోకి రావడంలో దేవుడు ఎంతో మందిని ఏర్పాటు చేసుకుని ఆశిస్తున్నాడు కదా, కానీ ఆ ఏర్పాటులోకి అనేకులు లేరు, లోకంలో ఉన్నారు. కానీ దేవుడైతే ఆయన మహాసంకల్పంలో ప్రభు ఏర్పాటులో. కనుక మనము సియోను ఏర్పాట్లకు కోరుకున్నట్లుగా, సియోను దేవుడు నివసించినట్లుగా 1 ప్రభు ఏర్పరచుకున్న వారుగా సియోను. 2వ మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 2వ కీర్తన చదవండి. 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనులుగా చేసుకున్నాను. ఇప్పుడు 2వ చూస్తే ఏమన్నా సియోను ఏంటిదంట, నా పరిశుద్ధ పర్వతమైన సియోను. అంటే ఇప్పుడు 2వది 1 దేవుడు ఏర్పరచుకున్న సియోను, దేవుని ఏర్పాటులో ఉంది, దేవుడు కోరుకున్న సియోను అది. కనుక దేవుడు ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్పది కదా. రాజులు ఏర్పాటు చేసుకోవడం కంటే కూడా మనకు ప్రభు ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్పది. 2వది మనం చూస్తే పరిశుద్ధ పర్వతమైన సియోను. అంటే ఈ సియోను ఎలాంటిది చెప్పండి, ఇది పరిశుద్ధమైంది కదండి, హోలీ మౌంటైన్. కానీ పరిశుద్ధ పర్వతం సియోను. ఇక్కడ బైబిల్లో ఒక సందర్భంలోనేమో సియోను పర్వతం రాయబడింది, ఇంకో సందర్భం చూస్తే సియోను కొండ అని రాయబడింది. కొండ లేదా పర్వతం 2 రకాలు పిలుస్తుంటారు. సియోను కొండక ద మౌంటైన్ ఆఫ్ జాయిన్, అంటే సియోను కొండ లేదా సియోను పర్వతం. కాబట్టి ఇది ఎలాంటిదంటే పరిశుద్ధమైన పర్వతము. అంటే ఇప్పుడు చూస్తే సియోను పర్వతం పరిశుద్ధమైనదిగా ఉన్నట్లుగా దేవుడు ఎలాంటి అంటే ముఖ్యంగా మొట్టమొదటి చూస్తే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కదా. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎంత మాత్రమును పాపం అనేది లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను పత్రికలో ఆయనలో చీకటి లేదు. కనుక దేవుడు వెలుగైనట్లుగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధ పర్వతము ఈ సియోను పరిశుద్ధమైనదిగా, అలాగే మనము కూడా ఇప్పుడు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా, పరిశుద్ధమైన ప్రజలుగా. అందుకే కదా హోలీ కాంగ్రిగేషన్, హోలీ నేషన్ అంటే పరిశుద్ధ జనాంగం, హోలీ పీపుల్, పరిశుద్ధ ప్రజలుగా. కాబట్టి దేవుడు పరిశుద్ధులైన దేవుడు అన్న కదా, ఐఆమ్ హోలీ బి యు హోలీ. అంటే మనం కూడా చూస్తే ఆ దేవుడు పరిశుద్ధులైన ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని ఆశ. కనుక
కాబట్టి రెండవది సియోను అనుభవం ఏం చూపిస్తుందంటే ఆయన పరిశుద్ధ పర్వతమైన సియోను. కనుక దేవుని ప్రజలు కావచ్చు, సంఘముగా, దేవుని బిడలంగా మనం రెండవదిగా దేవుడు ఆశించేది అంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ ప్రజలుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మూడవ మాట మనం చదువుకుంటాం. మూడవదిగా రండి, పరిశుద్ధ గ్రంథం మూడవదిగా ఈ యొక్క సియోను ఈ యొక్క అనుభవం చూపిస్తుంటే చూద్దాం. 14వ కీర్తన 7వ వచనం చూడండి. 14వ కీర్తన చదవండి. 14:7 సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో తన ప్రజలు రప్పించున్నాడు. చాలు, మొదటి లైన్ ఉంది కదా, మొదటి లైన్ మరొకసారి చదవండి. ఫస్ట్ లైన్ సియోనులో నుండి చాలు. అంటే ఇప్పుడు మూడోదిగా సియోను ఏ అనుభవం చూపిస్తుంది అక్కడ? రక్షణ అనుభవం చూపిస్తుంది, సాల్వేషన్. కాబట్టి ఒకటి దేవుని ఏర్పాటు చూపిస్తుంది, రెండవది పరిశుద్ధం చూపిస్తుంది, ఇప్పుడు మూడోది సాల్వేషన్, రక్షణ చూపిస్తుంది. అంటే సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుందంట. అంటే దేవుడు సియోను అంటే పరమ సియోను ఉంది. పరమ సియోను, సియోన్ అంటేనేమో భూమి మీద సియోన్ ఎక్కడ ఉందంటే యెరూషలేము 7 పర్వతాల్లో ఒక పర్వతం సియోను భూమి మీద. మరి అసలైన పరసమన సియోన్ ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. పరమ సియోన్ అంటారు దాన్ని, పరలోకము పరమ సియోను అంటే పరలోకంలో దేవుడు స్థలం. అయితే ఇప్పుడు ఆ పరలోకంలో దేవుడు అక్కడ నుంచి భూమి మీద ఉన్న ఇశ్రాయేలుకు రక్షణను కలుగజేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అదొకటైతే, ఇంకోటి ఏంటంటే 7 పర్వతాల్లో ఇశ్రాయేలు దేశం కదా యెరూషలేము, అది ప్రపంచం మధ్యలో ఉంది. ఆ సియోను పర్వతం నుంచి కూడా ఇశ్రాయేలుకు రక్షణ కలిగింది వాస్తవం అక్కడ. అందుకే యేసు ప్రభు మాట అన్నాడు ఏమంటే, నేను నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గర నేను పంపుతాను. అంటే ఫస్ట్ మొట్టమొదటి ఎవరి దగ్గర పంపుతున్నాడు అంటే యేసు ప్రభు వారు ఇశ్రాయేలు వద్దకు అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఎవరు రక్షించబడాలి? ఇశ్రాయేలు రక్షించబడాలి. అందుకోసమే పాత నిబంధనలో ఇశ్రాయేలు వారికి రక్షణ కలిగింది, సియోను నుంచి అక్కడ రక్షణ కలిగింది వారికి ఇశ్రాయేలుకి. ఇప్పుడు తర్వాత చూస్తే ఇశ్రాయేలు రక్షించడమే కాదు, కానీ అక్కడ నుండి దేవుడు సంకల్పం ఏంటంటే అక్కడ నుండి సియోనులోంచి అంటే యెరూషలేము పర్వతం ఆ ప్రాంతంలో దేవుడు రక్షించుకొని యేసు ప్రభు టయానికి వచ్చేసరికి, ఆ కాలంకి వచ్చేసరికి ఏంటంటే ఆయన 12 మంది శిష్యులను రక్షించుకొని ఆ 12 మంది శిష్యుల్ని సియోను లేదా యెరూషలేము అదన్నీ కూడా ఒక ప్రాంతమే. యెరూషలేము అన్న సియోను కాబట్టి 7 కొండలుగా కట్టబడింది. అక్కడి నుండి 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు, ఒక శిష్యులు ఇస్కరియోతు ఏదో ఆయన ఉరిపెట్టి చనిపోయింది. 11 మంది శిష్యులు. ఈ శిష్యులు పంపినప్పుడు ఆ శిష్యులు ఆ యెరూషలేము నుండి లేదా ఆ సియోను నుండే వచ్చారు. యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చారు? ఆయా దేశాలకు వచ్చారు. ఇప్పుడు మన దేశానికి వచ్చిన శిష్యుడు తోమా గారు వచ్చారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అక్కడ నుంచి వచ్చాడు, ఇశ్రాయేల్ దేశం యెరూషలేము నుండి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఏర్పాటు చేసుకుంది కదా ఆ ప్రాంతం యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం. అక్కడ నుండి తోమా అనే శిష్యుడు మన దేశానికి రక్షణ కలగడం కోసము మద్రాసుకు వచ్చి అక్కడ ఆయన మరణించి అసాక్షి అయిపోయాడు. కాబట్టి చూడండి, అంటే ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. అలాగా అన్ని దేశాలకు దేవుని సువార్త తెలియదు. ఇప్పుడు సువార్త ఏం చేస్తుంది? నశించే వారికి దేవుని దయాపూర్వక అంటే సువార్త వలన రక్షించబడ్డకు దేవుని దయాపూర్వక సంకల్పమైంది రక్షణ. అంటే ఇప్పుడు ఆ సువార్త వలనే ఇప్పుడు మనుషులకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అంటే సియోను నుండి రక్షణ కలిగిందంటే అలాగనే కలిగింది. సియోనులో ఇశ్రాయేలు కలిగి రక్షణ కలిగింది. పాత నిబంధనలో యేసు ప్రభు గారి కాలంలో కూడా ఆయన శిష్యులను రక్షించుకున్నాడు. అక్కడ నుండే శిష్యులు వచ్చారు, అక్కడ నుంచే అనేక దేశాలకు వచ్చారు, అక్కడ నుండే రక్షణ కూడా మన ప్రాంతానికి వచ్చింది కూడా. అంటే చూడండి, మూడోది చూస్తే సియోనులో రక్షణ కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క పరమ సియోను నుండి, రెండోది ఆ ప్రాంత సియోను నుండి. అలాగే తర్వాత మనం చూస్తే దేవుని ఆలయంలో సియోనులోకి వచ్చినప్పుడు వారు కూడా రక్షణ లేని వారైతే, మారు మనసు పొందిన వారైతే వారు కూడా సియోనులోకి వచ్చి మరి ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడిన అనుభవంలోనికి దేవుని సంఘంలోనికి తీసుకురాబడతారు, వారు రక్షించబడతారు. కాబట్టి మూడోది అంటే సియోను ఏంటంటే రక్షణ అనుభవాన్ని చూపిస్తుంది. సియోను 4వ పదం చూద్దాం. చూడండి, 4వ సియోనుగా పరిశుద్ధ గ్రంథంలో ఉండి 4వది మనం చూస్తే చూడండి 84వ కీర్తన 7వ వచనం, 4వ సందర్భం 84వ కీర్తన 7వ వచనం చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు
ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును. ఇప్పుడు 4 ఏంటంట, సియోనులో దేవుని సన్నిధిలో ఏం కావాలి? కనబడాలి. అది దేవుని ఆశ. కనుక పాత నిబంధన కాలం వచ్చినప్పుడు ఆ దినాల్లో సియోను, యెరూషలేము ఇవన్నీ 7 పర్వతాలు కదా. ఒకటి ప్రస్తుతం అయితే ఇప్పుడు చూద్దాం. 7 పర్వతాలు, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క పర్వతానికి ఒక పేరు ఉంది. ఉదాహరణకి సియోను కొండ ఒకటి, హెర్మోను కొండ ఒకటి, కర్మేలు కొండ ఒకటి, ఎట్లాగా ఒక్కొక్క కొండకు ఒక పేరు కూడా ఉంది. సరే, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈ 4 ఏంటంటే, ఈ సియోను అనుభవంలోకి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ 4 ప్రతివాడు వారు సియోనులో దేవుని సన్నిధిలో వారు ఏం కావాలి? కనబడతారంట. సియోనులో వారు దేవుని సన్నిధిలో కనబడతారంట వారు. అందుకే చూడండి, ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో వారు దేవుని ఆలయంలోకి వెళ్ళి సియోనులో వారు కనబడతారు. వారు సియోనులోకి వెళ్తారు. వారు అంటే ఆ యెరూషలేములో ఉన్న సియోను, ఆ సియోనులోకి వెళ్ళి వారిలో ప్రతివాడంట కదా. ప్రతివాడంటే అర్థమైంది, ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు. కరెక్ట్గా వారిలో ప్రతి వాడు తప్పనిసరిగా ఎక్కడ కనబడాలి? సియోన్లో కనబడాలి. ఆ దినాల్లో ఇశ్రాయేలు సియోను దేవుని సన్నిధిలో కనబడాలి. పాత నిబంధనలో ఈరోజు మనం అంటే కుటుంబ ప్రార్థన చూసినప్పుడు పురుషులు ఆ దినాల్లో సంవత్సరం 3 పర్యాములు దేవుని సన్నిధిలో కనబడాలి. అంటే ఆ పాత నిబంధన కాలం సంవత్సరం 3 సార్లు కనపడాలంటే ఇప్పుడు కూడా మనం అట్ట కనపడదని కాదు, అవునా? ఇప్పుడు కూడా మనం 3 సార్లు కనపడదని కాదు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కనపడాలి చెప్పండి? మనం ఈ దినాల్లో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం కనబడాలి కదా. కనబడాలి. ద్వితీయోపదేశకాండం నిర్మాకాండంలో మాట కూడా 34 వచ్చిన ఏంటంటే, మీరు 6 దినాలు పని చేయాలను, 7వ దినం అది మీకు విశ్రాంతి దినం అన్నాడు. అంటే అది ఏ దినం? అది ప్రభువు దినం కదా. అంటే మనము ఇప్పుడు దినం వస్తే దేవుని ప్రజలంగా ప్రతి ఆదివారమున దేవుని సన్నిధిలో మనము కనబడతాము. ఆ తర్వాత మనం నియామక కూడికలు కూడా ఇంకా మనం ఆత్మీయ బలపడడానికి కోసము, మనం ఆత్మీయ ప్రార్థన చేయడం కొరకు, మన అవసరతలు, మన సమస్యలు, మన శ్రమలు, మన పరిస్థితుల్లో దేవుని చెప్పుకోవడం కోసం, ఇతరుల కోసం, రక్షణ కోసం ప్రార్థన చేయడం కోసం కావచ్చు, మన పరిస్థితుల కొరకు దేవునికి చెప్పుకోవడం కావచ్చు, ఇది నియామక కూడికలు అలా కూడా. కాబట్టి ఇక్కడ మనం దేవుని ప్రసరంగా 4వదిగా ప్రతి వారు సియోనులో కనబడతారన్న దేవుని బిడ్డలుగా ఆయన ఆశించేదంటే ఆయన సన్నిధిలో. ఇక్కడ మనం సియోనులో కనబడతా ఉంటే ఒక దినమున తర్వాత ఎక్కడ కనబడతాం తెలుసా? ఈ లోకాన్ని మనం వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు పరమ సియోనులో మనం అక్కడ ప్రభువుతో మనం ఉండబోతాం, ప్రభువుతో అక్కడ ఉంటాం. కాబట్టి 4వదిగా ప్రతి వారు సియోనులో కనబడ. చివరి మాట చదువుకున్నాం. చివరిగా 5వదిగా చూస్తే చదవండి. చివరిగా యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 2 verse 3. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము. ఇక్కడ మనం చూస్తే ఈ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3లో మనం గమనించినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ కాలమున, కాబట్టి సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. ఒక కాలం వస్తుంది, యెషయా గారి ప్రవక్త గారి కాలం. యెషయా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం సుమారుగా ఆయన ఆ టైంలో 700-750 సంవత్సరాలు ఆ టైంలో ఉన్నాయన నేను క్రీస్తు పూర్వం. అయితే ఒక కాలం వస్తుంది. ఈ యెషయా గ్రంథం అనేది మనం చూస్తే బైబిల్లోనే ఈ యెషయా గ్రంథం ప్రత్యేకత ఉంది. బైబిల్ అంతా దేవుని గ్రంథమే. కొన్ని ప్రత్యేకత ఉన్న గ్రంథాలు ఏంటంటే యెషయా గ్రంథానికి ప్రత్యేకత ఉంది, ప్రకటన గ్రంథానికి కూడా ప్రత్యేకత ఉంది. అంటే 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? మొత్తం 39. పాత నిబంధన మొత్తం 39, కొత్త నిబంధన మొత్తం 27, 39, 27 మొత్తం 66 పుస్తకాలు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి ప్రత్యేకత ఏంటంటే అది భవిష్యత్తును గురించిన గ్రంథం, ప్రవచన గ్రంథం. ప్రభు రాకడని సంఘం ఎత్తబడ్డం, తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే సంఘటన అంటే భవిష్యత్తు జరగబోయే విషయాలు, అది ప్రకటన గ్రంథానికి ప్రత్యేకత. ఇప్పుడు యెషయా గ్రంథానికి ప్రత్యేకత ఏంటంటే, యెషయా గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పడం? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యెషయా గ్రంథానికి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బైబిల్ పుస్తకాలన్నీ మొత్తం ఏంది అంటే బైబిల్ పుస్తకం మొత్తం 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు కలిపి బైబిల్ అంటాము. అయితే యెషయా గ్రంథంలో ఉన్న అధ్యాయాలు మొత్తం కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక మినీ బైబిల్ లాంటిది యెషయా గ్రంథం. ఈ 66 పుస్తకాలు బైబిల్ ఎట్లా అనుకుంటామో, యెషయా గ్రంథము ఒక బైబిల్ లాంటిది. 66 అధ్యాయాలు కలిగిన పుస్తకం యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథం ఎందుకంటే సృష్టిని గురించి ఉంటుంది, దేవుని కార్యాలు ఉంటాయి, మా రక్షణ, యేసుక్రీస్తు రక్షణ కార్యము ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథం రాయబడి ఉంటాయి. అంటే ఈ 66 పుస్తకాల్లో ఉండే సందర్భాలు, ప్రవక్తల విషయాలు కావచ్చు, సృష్టి కావచ్చు, యేసుక్రీస్తు వారి జనన విధానం, ఆయన జీవిత చరిత్ర కావచ్చు, సంఘ చరిత్ర కావచ్చు, ఇంకోటి
రాకడ కూడా కావచ్చు. రాకడ విషయాలు కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే ఆ ఉగ్ర దినమున రాగుందండి, ఆ దినమున సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు ఎర్రగా మారుతాడు. అంటే రాకడ విషయాలు కూడా యెషయా గ్రంథం రాయబడి, అంటే ఆయా విధాలుగా మరి రాయబడుతూ అనేక విధాలు సంక్షిప్తంగా రాయబడి యెషయా గ్రంథానికి యెషయా గ్రంథం ఒక ప్రత్యేకత కలిగి. సరిగ్గా మన యెషయా గ్రంథం ఈ 2వ అధ్యాయం 3లో మనం చూస్తే సీయోను గురించి మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడింటే, ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు. ఒకటి పైన ధర్మశాస్త్రము సీయోను నుండి, యెరూషలేము నుండి ఏంటంటది వాక్కు. ధర్మశాస్త్రము వాక్కు ఈ 2 కలపొచ్చు, 2 కలిపితే వాక్యం కదా. ధర్మశాస్త్రము వాక్కు. వాస్తవం అదిగా చెప్తే 7 పర్వతాలు ఈ 2 కలపొచ్చు. యెరూషలేము సీయోను అంటే పర్వతాలు అవి 7 పర్వతాల మీద ఉన్నదే యెరూషలేము సీయోను. వాటిలో ఒకటి ప్రాంతం సీయోను అవన్నీ. అంటే ఇప్పుడు చివరికి మనం చూస్తే 5 ఏం చూపిస్తుంటే, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము బయలు వెళుతుంది. అంటే సీయోనులోంచి దేవుడి ఉద్దేశం ఏంటంటే 5వ చివరిగా చూస్తే సీయోనులో ధర్మశాస్త్రము యెహోవా వాక్కు ఉండాలి. ఆ సీయోనులో దేవుని వాక్యం ఉండాలి, ఆయన వాక్కు వెళుతూ ఉండాలి. కనుక సీయోను యెహోవా వాక్కు బయలు వెళుతూ ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. అక్కడి నుంచి బయలు వెళ్ళాలి. ముందు బయలు వెళ్ళాలంటే ముందు అక్కడ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తాను, స్టోరేజ్ ఉంటే సముద్రంలో మనకి కృష్ణా నది ఉంది కదా, సాగర్ ఉంది. నీరు స్టోరేజ్ ఉంటే అక్కడి నుంచి మనకి బయటికి కుడికాలం ఎడమకాలంకి ఏమొస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆడ స్టోరేజ్ లేకపోతే నీళ్ళు బయటికి రాలేవు. అంటే ఇప్పుడు ముందు ఏం కావాలా, సీయోనులో దేవుని వాక్యం ఉండాలి. అంటే ముందు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతారు. అంటే ముందు మన హృదయంలో ఏం కావాలి చెప్పండి. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు అంటారు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపునేది. మన యేసుకేలు గ్రంథం 40 చూస్తే అక్కడ దేవుని మందిరపు గడప ఉంది. ఆ గడప నుంచి ఒక చిన్న దార బయలుదేరుతుందంట. ఆ గడప నుంచి దేవుని మందిరం గడపలోంచి మందిరం గడప నుంచి ఒక నీటి చిన్న దార బయలు వెళ్ళి అది ఎంత అయిందంటే గిలకల్లోతు అయిపోయింది. కొంచెం దూరం వెళ్తే మోకాల్లోతు, నడువుల్లోతు, తర్వాత చూస్తే తల మునిగి అంటే ఇంక ఈదవలసినంత ఒక నది వలైపోయిందంట. ఆ మందిర గడప నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ నది ఎక్కడికి పారున అక్కడ సమస్తం ఏమవుతుందంట, బ్రతుకుతుంది. ఆ మందిరము కదా, దేవుని యొక్క మందిరము, దేవుని సన్నిధి. ఆ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఆ వాక్యము ప్రవహించాలి. అందుకే సీయోను నుండి యెహోవా వాక్కు, ఆయన ధర్మశాస్త్రము బయలు వెళ్ళాలి. ముందు దేవుని ప్రజలమైన మనలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనం నింపుకోవాలి. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండి ఏం చేయాలంటే ఇతరులకు దేవుని వాక్యాన్ని, ఇతరులకు మనం సువార్త చెప్పడం, ఇతరులకు ఆయన వాక్యము మనలో నుంచి కూడా మనలో కార్యసిద్ధి కలిగి, ఆ వాక్యమే విశ్వాసుల్లో కార్యసిద్ధి మనలో కలుగజేస్తూ ఆ వాక్యం ఇతరులకు బయలు వెళ్ళి వారిని కూడా బ్రతికింపు చేసినట్లు, వారు రక్షణ పొంది మేలు పొందినట్లు కూడా సీయోనుకు అనుభవం. కాబట్టి సీయోనులో నుండి ధర్మశాస్త్రం బయలు వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని సరే, అందుకే ఒక మాట్లాడే పౌలు గారు అంటారు, మనమే క్రీస్తుకు ఏమైనా అంటారు పత్రికలమై ఉన్నాం కదా, ఏమైనా మనం పత్రికలమై ఉన్నాం. అలాగే దేవుని ప్రజలంగా ఇతరులకు మనము వారి కోసం ప్రార్థించడం కావచ్చు, వారికి సువార్త ప్రకటించడం కావచ్చు, వారి ఇతరులు మనం ఆహ్వానించడం దేవుని ఎద్దకు. అలాగా వారు వాక్యం చేత బ్రతికించబడాలి, వారి జీవాన్ని పొందుకోవాలి, వారు రక్షించబడాలి, నిత్య జీవానికి పాత్రలు. 5 సంగతులు అని చెప్పి ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటి సంగతి చెప్పుకున్నాం. ఒకటి యెహోవా దేవుని ఏర్పాటులో మనం కదా, సీయోను దేవుడు ఏర్పాటు, ఒకటి యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది సీయోను పరిశుద్ధమైన, అంటే రెండవది అనుభవం పరిశుద్ధమైన ప్రజలుగా మనం జీవించాలి. మూడవది సీయోను నుంచి రక్షణ కలుగుతుంది, అంటే రక్షించబడిన మనము ఇతరులకు రక్షణకరంగా, అంటే రక్షించే వారంగా మన రక్షణ కాపాడుకుంటూ. నాలుగోది ప్రతి వాడును సీయోనులో కనబడాలి. కనుక మనం దేవుని సన్నిధిలో మనం సీయోనులో కనబడుతూ, ఆరాధనప్పుడు కనబడుతూ, ప్రార్థనప్పుడు ఆయా రకాలుగా మనం కనబడుతుంటూ. 5 చివరిగా సీయోను నుండి దేవుని ధర్మశాస్త్ర వాక్యం కావాలి, బయలుదేరుతూ ఉండాలి. అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అది ఎవరి ద్వారా అంటే దేవుని ప్రజలమైన మన ద్వారా. అలాగా దేవుడు ఈ 5 అనుభవాలు సీయోనులో నుంచి దేవుడు ఆశిస్తున్నట్లుగా ప్రభు మా జీవితాలకు అనుభవాలు మేము సిద్ధపరచము. సీయోను ఉన్నత స్థలము, అలాంటి ఉన్నతమైన మహారాజు పట్ల ఉన్నతమైన ఎత్తైన పర్వతం, అది ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మనం వచ్చినట్లు, దేవునికి మహిమ కలిగినట్లుగా అటు అనుభవాలు ప్రభు మనం సిద్ధపరిచినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి వాక్యానుసారం మనం ప్రభుత్వంలో సీయోనులకు అనుభవాలుగా దేవుడు సీయోనులో ఉండే ప్రజల విషయంలో, మన విషయంలో దేవుడు ఎలా కలిగి ఆశిస్తున్నాడో ఆ అనుభవాలు ప్రభు మనం సిద్ధపరిచినట్లు ప్రార్థన చేసుకుందాం.